ఆ! అయితే ఇప్పుడు దీనికి 6 మంత్స్ ట్రైనింగ్ తీసుకున్నారని తెలిసింది ఆ! కుస్తీ అవునండి. అవును. ఎపిసోడ్‌లకి. బట్ క్రికెట్ ఎపిసోడ్‌లు ఏంటి ఈజీగా చేశానండి. క్రికెట్ ఆయన చాలా సార్లు ఆడేవారంట. ఆడేవారు. ఆ! బట్ దానికి ఇదంతా జనరల్‌గా లేదు కదా! అంటే కొంచెం ఒక రగ్గడ్ ఏరియాలో ఆ! ఎలా ఆడతారో అది అలాంటి డానియల్ గారేనండి. సోఫిస్టికేటెడ్. డానియల్ గారేనండి ఆయన ఉన్నారండి హ్మ్. ఇది క్రికెట్ కూడా ఆయన ట్రైనింగ్ ఇచ్చారండి. హ్మ్. టీమ్ అందరికి కూడా ఆళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. కుస్తీ ఏమో విక్కీ కౌశల్ గారు ఆళ్ళ ఫాదర్ శ్యామ్ కౌశల్ గారు ఉన్నారు కదండీ ఆయన. హ్మ్. 'పుష్ప' ఫైట్ మాస్టర్ నవకాంత్ గారు వీళ్ళందరూ చాలా టేక్ కేర్. ఇంకాయన మన ఆహ్, అమీర్ ఖాన్ గారికి నేర్పారండి ఆయన. హ్మ్. కోచ్ ఆయన 'దంగల్' కోచ్ ఆయన. దంగల్. ఆ! హ్మ్. ఆయన మొత్తం అందరూ చాలా బిగ్ టీమ్ అండి. అయితే ఈ సినిమా టైము 3 గంటల 2 నిమిషాలని బయట మాట్లాడుకుంటున్నారు. అవును. ఎంతవరకు నిజము? అంతే అండి 3 గంటల 2 నిమిషాలు లాక్ 3 అయిపోయిందా? గంటలు 2 నిమిషాలు చాలా ఈజీ అండి ఇప్పుడు. హ్మ్. ఇంత పెద్ద కథ చెప్పాలంటే 3 గేమ్‌లు, 4, 5 క్యారెక్టర్స్ ఇయన్నీ చెప్పాలంటే మీరు 'పుష్ప' అంతకన్నా ఎక్కువే కదండీ. అహా! అవును. అదే. 'ధురంధర్' అంతకన్నా ఎక్కువే. సార్ ఈ ఏమన్నా రోజుల్లో ఆ! బావుంటే 4 గంటలైనా అవునండి. చూస్తున్నారు సార్. అవునండి. బాలేకపోతే 2 గంటలైనా 'మహాభారతం' ఎన్నాళ్ళు చూడలేకపోతున్నారు. చూసామండి మనం. అవును. ఓ 10 ఇయర్స్ చూసామండి టీవీలో వస్తుంటే. ఎంగేజింగ్‌గా ఉండాలి అంతే ఆ! సార్. 3 ఎమోషన్. గంటల 2 నిమిషాలనేది ఫైనల్ అయిపోయింది. అవునండి. అవును. ఓకే. అయితే ఇంత పెద్ద సెటప్ పెట్టుకున్నప్పుడు, ఇంత ఉన్నప్పుడేంటంటే 'రంగస్థలం' లాంటి సినిమా ఇప్పుడు కూడా 'రంగస్థలం 2' అంటే అది క్రియేట్ అయ్యే హైప్ వేరు. అలా అవును. ఒక చిన్న ఓపెన్ ఎండ్ వదిలిపెట్టుకున్నారు కదా! మరి ఆ! ఈ సినిమాకి ఎప్పుడైనా ఫ్యూచర్‌లో చేయాలంటే గనక 'పెద్ది 2' అనేది ఏమన్నా ఉంటదా ఐడియాకి? లేదంటే క్లోజా ఇక్కడితోటి? 'పెద్ది' కథ ఒకసారే వస్తదండి. హ్మ్. అదొక పార్ట్‌లోనే వస్తదండి. హ్మ్. నాకు 2 పార్ట్‌లో చేయడం అదండి. ఒక కథను ఫినిష్ చేసేసి ఇంకో కథకి వెళ్ళిపోవాలి అంతే సార్. హ్మ్. అదే అంతేగాని మళ్ళీ ఆ! పార్ట్ 2 లేదు సార్. ఎత్తేగా దీనికైతే సెట్ కాలేదు సార్. యెస్. ఆ! సార్. అయితే 'వృద్ధి' సినిమాకి ఫస్ట్ సినిమా ఆ! 'వృద్ధి' సినిమాస్‌కి ఫస్ట్ మూవీ గదా! ఆ! 'పెద్ది'. సో, ఆ! ఇంత పెద్ద ప్రొడక్షన్ హ్యాండిల్ జేయడం. ఆ! సో, ఆయన్ని చూస్తా ఉంటే గత 10, 15 రోజుల నుంచి ఆయన అంటే ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఆ! ఎంత ఇన్వెస్ట్ చేశారని అనుకుంటే ఎంత ఇంట్రెస్ట్‌గా ఆ! ఉన్నారు? ఆ! ఎంత ప్రాణం పెట్టి పనిచేశారో ఒక ప్రొడ్యూసర్‌గా గూడా అనేది కనిపిస్తా ఉంది. ఆయన మాటల్లో వినిపిస్తా అవునండి. ఉంది. అవును. సో, ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే ఏం జెప్తారు? సతీష్ గారు చాలా ఫ్రెండ్లీ అండి. హ్మ్. అంటే ఆయనిచ్చిన కంఫర్ట్స్‌తోనండి చరణ్ సార్ గాని, నేను గాని ప్రతిరోజు సెట్‌లో ఉన్నారండి సతీష్ గారు. హ్మ్. సినిమాని వదిలేసి ఎళ్ళిపోలేదండి. ఎవరినో పెట్టేసి, మేనేజర్‌ని పెట్టేసి, ఇంకోళ్ళని పెట్టేసి అలా లేదండి. ఏంటి సతీష్ గారు ఇంకా సతీష్ గారు రాలేదేంటి అనేవారండి చరణ్ గారు. వచ్చేస్తున్నారంటే ఏంటంటే హ్మ్. ఆయన సెట్‌లో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎలా ఉంటాడో అలాగా తిరిగారు, కూర్చున్నారు. ఒక 350,00,00,000, 400,00,00,000 పెట్టిన ప్రొడ్యూసర్‌లా ఏమి లేరండి. ఫ్రీగా తిరుగుతా ఎక్కడన్నా ఏదైనా వర్కు జరుగుతుంటే చూసుకోండి అని చెప్పారు తప్పండి ఎప్పుడు ఇది వద్దు, హ్మ్. ఇది ఆపేద్దాం ఇన్వాల్వ్‌మెంట్ అసలెక్కడ అస్సలు ఎక్కడా లేదండి. హ్మ్. ఇన్వాల్వ్‌మెంట్ ఉందండి. ఇన్వాల్వ్‌మెంట్ ఎలా ఉందంటే ప్రాజెక్ట్ బాగా రావడానికి ఉందండి. యెస్. యెస్. అంతే తప్ప ప్రాజెక్ట్‌ని ఆపడానికి అలాంటిది ఎప్పుడూ లేదండి. హ్మ్. సేమ్ టైము ఫస్ట్ ప్రొడ్యూసర్‌లాగా పట్టించుకోనట్టు ఏదో వదిలేసినట్టు ఆయన 'మైత్రి'లోంచి వచ్చారు కాబట్టండి. 'మైత్రి' వన్ ఆఫ్ ద పార్ట్నర్ యాహ్! ఫ్రెండ్‌షిప్ అంతా ఉంది కాబట్టండి ఆయన సినిమాని చూసే విధానం గాని, సినిమా హిట్ అవుతేనే మనం అందరం ఎక్కువ ఉంటాం. ఫస్ట్ సినిమా ఆయన బ్యానరు. హ్మ్. నాది చరణ్ సార్ ఇచ్చిన అవకాశం మేము మిస్‌యూజ్ చేయకూడదనండి హ్మ్. చాలా గట్టిగా అంటే ప్రతి దిక్కున ఒకసారి బ్యాకొచ్చి క్రాస్ చెక్ చేసుకొని చేశాను సార్ యెస్. ఫిల్మ్ అంతా. అంటే సినిమా స్టార్ట్ అయినప్పుడు అందరికి బానే ఉంటది. ఆ! డైరెక్టర్‌కి, అవునండి. అవునండి. ప్రొడ్యూసర్‌కి అవునండి. వీళ్ళకి. అవునండి. బట్ ఎండ్‌కొచ్చేసరికి ఏంటంటే ఎక్కడన్నా కొంచెం బడ్జెట్‌లు పెరిగినా, లేట్ అవునండి. అయినా అవును. ఒక చిన్న ఇప్పుడు మీ డిస్టర్బెన్స్ మీ ఇంటర్వ్యూకి వస్తుంటే కూడా సతీష్ గారు కిందకెంట్లే కొంచెం కూర్చొని మాట్లాడండి. పైన బెడ్‌రూమ్ ఉంటదన్నమాట. దాంట్లో కూర్చొని పడుకున్నారండి నా బెడ్‌రూమ్‌లోకొచ్చి. ఆ! సార్ ఇంటర్వ్యూ అండి షర్ట్ మార్చుకొని వస్తానంటే, కొంచెం కూర్చో ఏం వెళ్తావు అన్నాడు. ఆయన హ్మ్. అంత ఫ్రెండ్లీ ఉంటదండి. హ్మ్. ఆయన. అదే నేననేది ఏంటంటే సార్ ఇలాంటివి వస్తది కదా! బట్ ఆయన మొన్న చెప్తూ ఏంటంటే, నాకు ప్రతిరోజు కూడా నేను చరణ్ గారు ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఫుడ్ అవునండి. మాకు అవును. నాకు బుచ్చికి అవును. పెట్టేవాళ్ళు. అవును. దానికోసం వెళ్ళేవాడిని అని చెప్పేసి అవును. అన్నారు. ఆ! సో, ఏంటి మీ ఇద్దరికంటే ఫస్ట్ నుంచి ఒక ర్యాపో ఉంది. ఆయనతో కూడా ఎందుకంత ర్యాపో వచ్చింది? చరణ్ గారే సజెస్ట్ చేశారు కదా! ఆయన అవునండి. పేరు అవును. కూడా. చరణ్ సార్ ఫ్రెండ్ అండి. చరణ్ సార్ ఒకసారి ఎప్పుడో మాటిచ్చారంటండి రంగస్థలం టైంలో. హ్మ్. రంగస్థలం టైంలో మాటిచ్చి సతీష్ గారు సినిమాలు చేస్తాను. జస్ట్ ఒక మాట కోసం ఆయన ప్రొడక్షన్ చేస్తా ప్రొడ్యూసర్‌లు బోలెడు మందొస్తారండి. డైరెక్టర్‌లు బోలెడు మందొస్తారు. కానీ ఒక మాట ఇచ్చినందుకు చరణ్ సార్ దానికి నిలబడ్డారండి. అది సతీష్ గారికి చాలా ఇష్టమండి. హ్మ్. అది సేమ్ టైము క్యారేజ్ అంటారు. చరణ్ సార్ నా బాక్సే తినేస్తారండి. ఓపెన్ చేసి నా కర్రీస్ అన్నీ ఆయనేసుకుంటాడండి. ఆయన కర్రీస్ అంతా నేనేసుకుంటాం. అసలు అదేంటే షూటింగ్ ఏదో కాలేజీలా జరిగింది కానండి. ఏదో హ్మ్. ఫ్రెండ్‌లాగా అంటే బయట ఒక నుంచి చూసేవాళ్ళకి ఒక పెద్ద హీరో, ఒక పెద్ద ప్రొడక్షనో ఇదో అస్సల, ఉంటది గానీ హ్మ్. అస్సలు మీకది లేదు సార్. సెట్‌లోకెళ్ళిన తర్వాత, బ్రేక్‌కి ఆకలేస్తుంది తిందాం కొంసేపు హ్మ్. అని కబుర్లు చెప్పుకుంటా తిన్నాను సార్. యెస్. అయితే ఫస్ట్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. రెండో సినిమా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. యెస్. ఇదేంటంటే గ్లోబల్ బ్లాక్ బస్టర్ ఆ! ఇది. సార్. సో, మరి నెక్స్ట్ సినిమాలు కూడా ఎళ్లి మళ్ళీ గుళ్ళోకొచ్చి నీ పేర్లు రాసుకోవాలా? లేకపోతే రెడీగా సెంటిమెంటే ఉన్నాయా? కదా సార్. ఇంక అక్కడే రాయాలి సార్. అక్కడే అక్కడికెళ్ళాల్సిందే. కూర్చొని రాయాల్సిందే అండి. ఎళ్ళాలి హ్మ్. సార్ టెంపుల్‌కెళ్ళాలండి. పిఠాపురం వెళ్ళి ఒకసారి దండం బట్ పెట్టుకోవాలి. మైండ్‌లో ఉంటది కదా! మనకి. నెక్స్ట్ అవునండి. అవును. అవును. నెక్స్ట్ హీరోలు అది అని చెప్పేసి. ఏమన్నా ఉన్నారా? నెక్స్ట్ 'ఎన్టీఆర్' గారా? 'మహేష్' గారా? ఎవరు? ఏంటి ఎలా? జూన్ 4 నిర్ణయిస్తదేమో సార్ హ్మ్. అది.
బట్ మీకున్న దీనికి ఏంటంటే, మీరు మాట్లాడే విధానానికి గాని, మీరు ఎదుటోళ్ళతో ఉండేదానికి కానీ ఏంటంటే, ఎవరు కూడా ఒక ఫెయిల్యూర్ లేకపోతే ఒక హిట్‌ని కన్సిడర్ చేసేలాగా ఉండరు ఆ! మీరు. సార్. ఎవరినైనా ఓన్ చేసుకునేలాగా ఉంటారు. ఆ! బుచ్చిబాబు అనే వ్యక్తి ఆ! చాలా డౌన్ టు ఎర్త్‌గా. ఆ! సో, అంటే ఎవరికన్నా పాయింట్ వైస్ అన్నా ఓకే అయినాయా? ఇంకా లేకపోతే ఏం చెప్పలేదు సార్. హ్మ్. ఇంకా ఏం చెప్పలేదండి. రాసుకున్నారు. ఒక 5 ఆ! ఏళ్లలో నెక్స్ట్ అవును. బయటికి అవును. తీస్తారు. ఉన్నాయి సార్. హ్మ్. ఉన్నాయండి. టీమ్ అంతా వచ్చేస్తున్నారండి. ఆల్రెడీ ఉన్నది. హ్మ్. 2 స్టోరీలు రెడీగా ఉన్నాయండి. దేవుడు ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు. అంటే ఒక హానెస్ట్‌గా చేసిన ప్రయత్నానికి ఎప్పుడు కూడా అడ్డంకులనేవి ఉండవు. అవన్నీ తొలగిపోయినాయి కాబట్టి గ్రాండ్ సక్సెస్ ఒకటే మిగిలింది. అది మీరు ఎంజాయ్ చేయడం ఒకటే మిగిలింది. ఇంక అయ్యో! సార్. పెద్దీకి సంబంధించి. ఎందుకంటే ఒక స్టార్ హీరోకి ఒక 5, 6 కంటెంట్‌లొచ్చినా, ఒక 5, 6 డేట్లు మారినా 5, 6 కంటెంట్‌లొస్తే 5, 6 కంటెంట్లు బ్లాక్ బస్టర్‌లయిపోయి గ్లోబల్ రీచ్ చేయడం అనేది నాకు తెలిసి ఫస్ట్ టైమ్. అంటే ఈ ఆ! సార్. రీసెంట్ ఆ! టైమ్‌లో సార్. ఆ! జరుగుతుంది. సార్. సో, దట్ టూ సెకండ్ సినిమా ఆ! తీస్తున్న ఆ! సార్. డైరెక్టర్‌కి. ఆ! సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆ పాజిటివ్ సైన్స్ పెద్ది సృష్టించబోయే ప్రభంజనానికి సంబంధించిన పాజిటివ్ సైన్స్ అనుకుందాం. ఆ! ఖచ్చితంగా జూన్ 4థ్ మీరు టెన్షన్ అంటున్నారు కానీ టెన్షన్ వదిలేయండి. ఆ ఆ! రోజు సక్సెస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వెయిట్ చేయండి సార్. థాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ద థాంక్ యూ ఎంటైర్ సార్. టీమ్ ఆఫ్ పెద్ది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో యాహ్! మచ్.